వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మండమెలిగే పండుగ ప్రారంభంతో ఇప్పటికే జాతర అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది అంటే ముఖ్యమంత్రి గారి రాకముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఏ పండుగతో సంబంధం లేకుండా, ఏ కార్యక్రమంతో సంబంధం లేకుండా గతంలో కంటే మిన్నగా ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు భక్తులు వస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో పోలీస్ శాఖకే ప్రధానంగా ఒక టాస్క్గా మారింది. మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు కావచ్చు, రాబోయే 6 రోజులు కావచ్చు, జాతర 4 రోజులు కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, దీనికి సంబంధించి ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఒక సీఎం గారి టాస్క్ పూర్తి చేశారు. ఇంకా ఈ 2 రోజులు ఎట్లా జరగబోతుంది, భవిష్యత్తులో లాస్ట్ 6 డేస్ ఫ్యూచర్లో ఎట్లా చేయబోతున్నారు? సో ఇప్పుడు మేడారం మహాజాతర కోసం మేము మెయిన్ జాతర కోసం ప్రాపర్గా అన్ని ఏర్పాట్లు చేసినాం. మీరు ప్రీ మేడారం గురించి అడిగినాం కాబట్టి ప్రీ మేడారం కోసం ఆల్రెడీ మేము 700 to 800 పోలీస్ పర్సనల్ తోటి మేము ప్రతిరోజు బందోబస్తు చేస్తున్నాం. బందోబస్తుకి కూడా 2 షిఫ్ట్స్లో మేము ప్రతి ట్రాఫిక్ కంపోనెంట్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, మిగతా వివిఐపి బందోబస్తు, ప్రోటోకాల్ ప్రతి ఇష్యూకి మేము ప్రయారిటీ ఇచ్చి అది స్మూత్గా కంప్లీట్ అయ్యే విధంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ జాతర మనకు 28 నుంచి ఉంది. బట్ ట్రాఫిక్ మూవ్మెంట్ 27th సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సుమారుగా 13,000 మంది పోలీస్ పర్సనల్ తోటి మేము ఈసారి బందోబస్తు ప్లాన్ చేసినాం. చేస్తున్నాం. టోటల్ 12 జోన్స్లో ఈ మొత్తం బందోబస్తు స్కీమ్ మేము డివైడ్ చేసి ప్రతి జోన్కి సెక్టర్స్, సబ్ సెక్టర్స్కి డివైడ్ చేసి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ప్రతి ఏరియాకి ఇచ్చి వాళ్ళతోని పని చేయాలి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పని నడుస్తుంది. అదే ఆ విధంగా మేము పని చేస్తున్నాం. సో ఈ రెగ్యులర్ పోలీసింగ్తో పాటు ఈసారి మేము టెక్నాలజీ కూడా వాడాలి. ఆ కాన్సెప్ట్తోని మనకు అంటే మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మన స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ టీజీ క్వెస్ట్, తెలంగాణ క్వెస్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్ ఇనిషియేటివ్ మేము ఈసారి మన మేడారం జాతర కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. మొన్న మన రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ చేతితోని ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మనకు బేసికలీ మా జాతర టైంలో ఏదైతే ఇష్యూస్ వస్తాయి, ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, మిస్సింగ్ పర్సన్స్, క్రైమ్ కంట్రోల్, వివిఐపి ప్రొటెక్షన్, విఐపి ప్రోటోకాల్, ఈ అన్ని ఇష్యూస్కి మనకు చాలా పనికి వస్తుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ చూస్తే మనం ఇక్కడ ఈ డ్రోన్తోని లైవ్గా ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ ఒక విదిన్ 5 to 10 మినిట్స్లో రీచ్ అయ్యి అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అది చూసి మనం టైం టు టైం రియల్ టైం బేసిస్లో మనం ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేయొచ్చు. దీంతోపాటు పార్కింగ్ ఏరియాస్ సంబంధించి కూడా యూటిలైజేషన్ ఎలా ఉంది, ఏ పార్కింగ్ ఏరియా ఎంత వరకు ఫిల్ అయింది, ఎంత మిగిలింది, ఏ పార్కింగ్ ఏరియా ఖాళీ ఉంది, నియరెస్ట్ పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంది, అది మనం రియల్ టైం గూగుల్ మ్యాప్లో కూడా ఫీడ్ ఇచ్చి భక్తులకు కూడా వాళ్ళు ముందే వాళ్ళ ట్రావెల్ ప్లాన్ చేసే విధంగా మనం ప్లాన్ చేయొచ్చు. క్రౌడ్ మేనేజ్మెంట్ భాగంగా చూస్తే మనకు టెంపుల్ ఏరియాలో ఇప్పుడు భక్తులు చాలామంది అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హెడ్ కౌంట్ అనే కాన్సెప్ట్తోని ఎట్ ఏ టైం గద్దె ఏరియాలో ఎంతమంది అకామిడేట్ చేయగలగచ్చు అది మనం రియల్ టైం ఇక్కడ మనం చూడొచ్చు. చూసి అక్కడ సిచ్యువేషన్ బట్టి అంటే సడన్గా గద్దె ఏరియాలో చాలామంది భక్తులు వచ్చారు, ఇది మీరు ఇటు సైడ్ చూడొచ్చు. ఎట్ ఏ టైం ఇట్లా ఈ హెడ్ కౌంట్ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు పైన నెంబర్ వచ్చి అంటే ఇప్పుడు ప్రీ మేడారం ఉంది. ఈరోజు రిలేటివ్లీ కొంచెం భక్తుల మూవ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ సాయంత్రం టైంలో రష్ కొంచెం తగ్గుతుంది. ఇక్కడ అది మనకు నార్మల్లీ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఆ నెంబర్ కూడా కంటిన్యూస్లీ ఫ్లక్చుయేట్ అయి ఉంటుంది కాబట్టి. బట్ మెయిన్ జాతర టైంలో మనకు ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 ఏరియాలో ఆర్టీసీ క్యూ లైన్ కానీ ఐటీడీఏ క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు అట్ ఏ టైం అది మనం చూసి రియల్ టైం మనం డిసిజన్ తీసుకోవచ్చు. అంటే మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 హోల్డింగ్ ఏరియాస్ ఉన్నాయండి. కొత్త షేడ్స్ తయారు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అక్కడ చాలా అంటే మంచి నీళ్ళు, ఫ్యాన్స్, తర్వాత అక్కడ డిజిటల్ స్క్రీన్స్ అటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో మనం హోల్డ్ చేయాలా, లేకపోతే ఎంట్రీ పాయింట్లో హోల్డ్ చేయాలా, లేకపోతే ఈ పుషింగ్ పార్టీతోని తొందరగా క్లియర్ చేయాలా, లేకపోతే ఎగ్జిట్ ఏరియాలో కంజెషన్ ఉందా, అది మనం రియల్ టైం అనాలిసిస్ చేసి డిసిషన్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇది మనకు చాలా పనికి వస్తుంది.
సార్ మెయిన్గా మైకులు వాకీ టాకీల దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే వరకు సంస్థ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా లూప్ హోల్ దొరికింది కానీ లేదా ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే ఆ ప్రాంతానికి ఎట్లా చెప్తారు? ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఎ టెక్నాలజీ ద్వారానైనా ఇంకేమైనా చెప్తారు? ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనకు డ్రోన్తోని మనం ఇమీడియట్లీ ఆ ఏరియాలో అంటే ఏ ఏరియాలో ఇష్యూస్ ఉన్నాయి ఆ ఏరియాలో డెప్యూట్ అయిన ఆఫీసర్కి మనం స్టేట్ ద్వారా చెప్పొచ్చు. లేకపోతే ఇటువంటి డ్రోన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాలో ఒకవేళ ఆ ఏరియాలో పోలీస్ డిప్లాయ్మెంట్ లేదు, ఆ ఏరియాకి ఈ డ్రోన్ విదిన్ 5 to 6 minutes లోపు అక్కడ రీచ్ అయ్యి ఇక్కడ మనం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా మనం అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చు, ఇన్స్ట్రక్షన్ పాస్ చేయొచ్చు. సైరన్ కూడా దీంట్లో పని చేస్తుంది. ఒకవేళ చీకటి ఉంటే ఈ 2 లైట్స్ ఫ్లడ్ లైట్ లాగా పనిచేస్తాయి. సో ఇక్కడ కూర్చొని మనం టైం టు టైం ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేయొచ్చు. మనకు ప్రాబ్లం ఘట్టమ్మ తల్లి దగ్గర నుంచి కూడా ఏదో రూపంగా ప్రాబ్లం వస్తుంది సార్, వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తాం? సో ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు. సో ఈ డ్రోన్స్ ఓన్లీ మేడారంలో డిప్లాయ్ చేయాలి అట్లా లేదు. మేము మొత్తం మనకు ఎక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అవుతుంది ఆ ప్రతి ఏరియాలో ఒక్కొక్క డ్రోన్ పెట్టాలని ప్లాన్ ఉంది. కాబట్టి టోటల్ 8 డ్రోన్స్ మేము ఈసారి డిప్లాయ్ చేస్తున్నాం. మేడారంలో 1-2, తర్వాత తాడవై, పసరా, అటు సైడ్ ఘట్టమ్మ ఏరియాలో, ఇంకా ఈ నార్లాపూర్ సైడ్లో. సో అట్లా 8 లొకేషన్స్లో ఈ డ్రోన్స్ మేము డిప్లాయ్ చేయాలని ప్లాన్ ఉంది. కాబట్టి ఈ డ్రోన్తోని ఆ పర్టికులర్ పాయింట్ చుట్టూ ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్ రేడియస్లో అన్ని పాయింట్స్ అన్ని ఇష్యూస్ కవర్ చేసి అన్ని ఏరియా సంబంధించి ఫుటేజ్ ఆర్ టోటల్ ఫీడ్ ఇక్కడ మనం మెయిన్ కంట్రోల్ రూమ్లో వస్తుంది. సార్ మీకు ఇప్పటివరకు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్గా ఇంకెవరు వీఐపీలు వస్తున్నారు? వీఐపీలు వచ్చినప్పుడు భక్తులకు మామూలు కామన్ భక్తులకు ఇబ్బంది కాకుండా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఈసారి మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఈ మనకు మెయిన్ గద్దె ఏరియాలో చాలా మంచి మార్పులు చేయడం జరిగింది. సో ఇప్పుడు అన్ని గద్దెలు ఒకటే లైన్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకి సెపరేట్ గేట్స్ ఉన్నాయి. సో ప్రోటోకాల్ గేట్ సెపరేట్ ఉంది కాబట్టి భక్తులకి ఎక్కడ కూడా అంటే భక్తుల దర్శనం ఆపకుండా వాళ్ళ దర్శనం సెపరేట్ నడుస్తూనే ఉంటుంది. విఐపీస్ ప్రోటోకాల్ ఉన్న ఆఫీసర్ లేకపోతే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు మంచి దర్శనం చేసుకొని వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేది. ప్యారలల్లీ భక్తులు కూడా మంచి దర్శనం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేయాలి. భక్తులు గద్దెలు లోపలికి పోవడానికి ఎప్పుడు అనుమతిస్తారు సార్, లేకపోతే అన్ని బయట నుంచే ఉంటారా, లేదా క్రౌడ్ని బట్టి ఉంటుందా డిసిషన్? అంటే ఇది మొత్తం క్రౌడ్ని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కరు గద్దె లోపల పోయి అమ్మవారి దర్శనం తీసుకుంటున్నారు. అంటే ఇది అంటే భక్తులకి ఇబ్బంది పెట్టాలి అట్లా అది కాన్సెప్ట్ లేదు. అంటే మెయిన్ పబ్లిక్ సేఫ్టీ, భక్తులది సేఫ్టీ మాకు చాలా ముఖ్యం ఉంది. కాబట్టి మనం ఒకవేళ హెవీ రష్ ఉన్నప్పుడు మనం లోపల పంపిస్తే అక్కడ తొక్కి సలాట జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అంటే భక్తులకు కానీ ఆఫీసర్స్ కానీ ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఆ 4 days రావటం లేదు, చాలా ముందు నుంచే ప్రీవియస్గా వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు ఈసారి మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి గత 1 నెల నుంచి 2 నెలల నుంచి నాట్ ఓన్లీ పోలీస్, ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఈ జిల్లా యంత్రాంగం సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ గత 2 నెలల నుంచి డే నైట్ పని చేస్తున్నారు. సో నేను అంటే ఇన్స్ట్రక్షన్ కాదు, ఇది విజ్ఞప్తి అని అనుకోవచ్చు మీరు. జిల్లా పోలీస్ శాఖ తరపున ప్లస్ జిల్లా యంత్రాంగం తరపున నేను ఇక్కడ అమ్మవారి భక్తులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇక్కడ మీ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం మంచిగా చేయండి. ప్రశాంతంగా మీ ఇంటికి మీరు వెళ్ళే విధంగా మీరు చూడండి. మీకు అంటే ఏ ఇష్యూ ఉన్నా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాంటాక్ట్ చేయొచ్చు. బట్ అందరి డిపార్ట్మెంట్ తోటి మీరు సహకరిస్తే మాకు అది సరిపోతుంది. అదే ఒకటి నా తరఫున విజ్ఞప్తి. సార్ ఒక చిన్న విషయం, కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ అయినప్పుడు కూడా అంటే కొంత జేబు దొంగల విషయం కావచ్చు, కొంతమంది వేరే రిలీజియన్ సంబంధించిన వాళ్ళు ఉన్న ప్రాబ్లంలు కావచ్చు, లేకపోతే ఇవాళ ఒక టాలీవుడ్ యాక్టరు ఆమె పెట్ డాగ్ సంబంధించింది ఆ బంగారం కూడా ఇచ్చింది, దానివల్ల కొంతమంది భక్తులు కూడా అక్కడ ఇష్యూ లాగా చేస్తారు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లోకల్ సెక్టోరియల్ ఆఫీసర్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? అంటే ఇప్పుడు ఈ దొంగతనం సంబంధించి మీరు పాయింట్ రేజ్ చేశారు. ఈ దొంగతనం సంబంధించి ఆల్రెడీ మనకు ఫిజికలీ క్రైమ్ టీమ్స్ డిప్లాయ్ చేసి ఉంటుంది. ఈ క్రైమ్ టీమ్స్తో పాటు ఈసారి మేము ఈ టీజీ క్వెస్ట్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇనిషియేటివ్ ఉంది దాంట్లో కూడా మనం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఈ ఏదైతే దొంగలు ఉంటారో వాళ్ళ ఫీచర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇమీడియట్ పట్టుకోవడం జరుగుతుంది.
మిగతా ఇష్యూస్ గురించి నాకు అంత పూర్తి ఐడియా లేదు కాబట్టి నేను అది దాని మీద కమెంట్ చేయడం వీఐపీలు చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు వీఐపీలు వస్తున్నారంటే ఆ రోజు కొంతమంది ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు, వేరే రోజు వస్తారు. వీఐపీలు ఇప్పటివరకు ఎవరని మీకు టైం టేబుల్ వచ్చింది? అంటే ఇంకా జాతరకి చాలా టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ గురించి క్లారిటీ ఇవ్వడం కష్టం. థ్యాంక్ యూ.